నమ్మి నాన వస్తే పుచ్చుపోయిందని ఒక సామెత ఉంటుంది. నిజంగానే మనం కొందరిని బాగా నమ్ముతాం, కానీ వాళ్ళే మోసం చేస్తారు. అవి చాలా రకాల విషయాల్లో ఉండొచ్చు, అది ఏ విషయమైనా కానీ. ఇక ఇక్కడ ఒక వార్త చూస్తే మనకు నిజంగా అదే గుర్తుకొస్తుంది. ఏంటంటే ఇంట్లో పనికి పెట్టుకుంటే నేపాలి వాళ్ళను ఇంటి ఓనర్లనే బెదిరించో లేకపోతే స్పృహ తప్పిపోయేటట్లు చేసి మొత్తం నగలు మొత్తం ఎత్తుకొని పోయారు. ఇది మోసం కాదా? పని చేసుకొని బతకండి అని అక్కడ నుంచి వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. ఇంత పని ఇస్తే పని చేసుకొని బతకమంటే మొత్తం బంగారు డబ్బులు. ఇంకా విచిత్రం ఏంటంటే చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎక్కువ నాకు వార్త గుర్తొస్తలేదు, కానీ ఇంట్లో పని మనిషే పురుషుడు ఆమెను చంపి మొత్తం ఎత్తుకొని పోయాడు ఫ్రెండ్తో కలిసి. ఇక ఈ వార్త చూస్తే మనకు అదే కనిపిస్తుంది. వేరే ప్రాంతాల వాళ్ళని ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారా? ఈ నేపాలీ గ్యాంగ్ చేసింది చూస్తే జన్మలో ఎవరిని నమ్మరు. ఎట్లుంది చూడు కథ. పొరుగు రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన వారినైనా చేరదీసే హైదరాబాద్ సిటీలో మంచితనాన్ని బలహీనతగా భావించి చోరీలకు నేరాలకు పాల్పడుతున్నారు దొంగలు. పని మనుషులుగా చేరి మంచివారిగా నటించి సమయం చూసి దోపిడీ చేసి పారిపోతున్నారు. 2025 నవంబర్ 15వ తేదీన సిటీలోని కార్ఖానాలో ఓనర్ను కట్టేసి 50 లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్ళారంట ఆ ఇంటి పని మనుషులు. ఎంత దారుణం అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే నేపాలి వాళ్ళు కానీ వీళ్ళంతా వస్తారు, మన వాళ్ళకు కూడా నమ్మి పని ఇస్తారు, పని చేసుకోమని జీతం ఇస్తారు. నమ్మకంగా పని చేయకుండా వాళ్ళని చంపి లేకపోతే కొట్టి లేకపోతే కట్టేసి దోచుకోపోతున్న పరిస్థితులు వందలు కనిపిస్తున్నాయి. ఈ 2025 నవంబర్ 15వ తేదీన కార్ఖానాలో జరిగిందంట. ఓనర్ని కట్టేసి 50 లక్షల విలువైన బంగారు ఎత్తుకపోయారట. ఎవరు? పని మనుషులు. ఇక ఈ వార్తలు చూసినాక ఎట్లా పెట్టుకుంటారో నాకు అర్థం కాలేదు. అందుకే ఎవరు పనాలు చేసుకుంటే బెటర్. ఓకే. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ దొంగతనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిటైర్డ్ కర్నల్ గిరి ఇంట్లో పనిలో చేరిన నేపాలీ దంపతులు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్లు ఆసరా కల్పించిన ఓనర్ పైనే దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారట. ఇక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం రాజ్ పూజ అనే నేపాలీ దంపతులు రిటైర్డ్ కర్నల్ గిరి ఇంట్లో 25 రోజుల క్రితం 25 రోజులే. మళ్ళీ ఎంత విచిత్రం చూడు. అసలు వీళ్ళు పని చేయడానికి వస్తున్నారా, పని చేసుకొని బతకనికి వస్తున్నారా, దొంగతనం చేయడానికి వస్తారా అర్థమైతే లేదు. అందుకే అంటారు కదా, నమ్మి నాన్న వస్తే పుచ్చులు పోయినాయని. నమ్మించి తడి గుడ్డతోటి గొంతుకోవడం అంటే నిజంగా ఇదే కరెక్ట్ సెట్ అవుతుంది వీళ్ళకు. ఇంట్లోకి వచ్చి పని చేసి పనిలో చేరి 25 రోజులే అవుతుందంట. అంటే వీళ్ళు పని చేయనికే కాదు, 100% దొంగతనాలు చేయనికనే వస్తున్నారు వీళ్ళు ఎక్కడ మరిగా. నవంబర్ 15వ తేదీన ఓనర్ గిరి వాళ్ళ బంధువు మరణించడంతో భార్యతో కలిసిపోయినట్టు ఆయన. భార్యను అక్కడే ఉంచి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన గిరికి అతని కుటుంబ సభ్యులకు మత్తు పదార్థం కలిపిన డ్రింక్ ఇచ్చే ప్రయత్నం చేశారు నేపాలీ పని మనుషులు. మూర్ఛ పోయారని నిర్ధారించుకున్నాక మరో 4గురితో కలిసి దొంగతనానికి స్కెచ్ వేశారు. ఓనర్ గిరి ప్రతిఘటించడంతో తాళ్లతో కట్టేసి కర్రలతో దాడి చేశారు. ఇంట్లో ఉన్న 18 తులాల బంగారంతో పాటు 95,000 రూపాయల నగదుతో కారులో వెళ్ళిపోయారట. ఓనర్ గిరి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నేపాలీ దంపతులు మరో 4 ఈ అఫెన్స్లో పాల్గొన్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకునేందుకు 6 టీములను రంగంలోకి దింపారు. నేపాల్ బార్డర్ దగ్గర కూడా అధికారులను అప్రమత్తం చేశారు. ఇంక ఈ వార్త చూస్తే నాకేం అర్థమవుతుందంటే ఈ పని వాళ్ళని పెట్టుకోవద్దు. ఇక మన పని మనమే వేసుకోవాలి. ఇప్పుడు నేపాలీ గతంలో కూడా వార్తలు వచ్చినాయి. ఇది ఇప్పుడు వచ్చింది ఇదే కాదు కదా. గతంలో కూడా చంపినరు, కత్తు తీసుకొని పొడిచి తీసుకొని పోయిన వార్తలు కూడా వచ్చినాయి. నాకు గుర్తొస్తలేదు కానీ ఒక 6 నెలలు 3 నెలల ఒక 5 నెలల క్రితమే జరిగింది. ఈ కూకట్పల్లి అనుకుంటున్నా, సబ్జెక్ట్ కరెక్షన్ కూకట్పల్లి అనుకుంటున్నా. వాడు ఇంట్లో పని చేయడానికి వచ్చినోడు, వాడు కూడా నేపాలే అనుకుంటున్నా, నేపాల బీహార్ ఏదో ఉంది. పని చేయడానికి వచ్చి ఇంటి ఓనర్ని పొడిచి దారుణంగా హత్య చేసి వాడు వాని ఫ్రెండ్ కలిసి మొత్తం నగలు డబ్బు ఎత్తుకొని పోయినవాడు. మొత్తం సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఇంత దారుణమా అంటే వాస్తవంగా కూడా ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో ఎవడు దొంగనో ఎవడు లంగనో ఎవడు మోసగారో చెప్పలేము మనం. మనకి ఎట్లా తెలుస్తుంది చెప్పు? వీళ్ళు నమ్మి పనులను పెట్టుకుంటే ఇంత దొంగతనానికి పాల్పడినంటే ఇంకా దారుణం. ఇంకా నయ్యం చంపలేదు, చంపుతారు కూడా కొందరు. అడ్డొస్తే ఏది చేతులు ఉంటే అది పొడచడమో లేకపోతే కొట్టడమో వేస్తారు. ఇది పరిస్థితి. ఇక ఈ వార్త చూస్తే నాకు తెలిసి చాలామందిగా కంగు తింటారు, భయపడతారు. అంటే అంటే వీళ్ళు కొంత వృద్ధులు ఉండొచ్చు, పనికి పెట్టుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎట్లయిపోయిందంటే యువతులు కూడా పని చేసుకోనికి చేత కాక వాళ్ళకి పని మనుషులను పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నా సరే. ఇంకా నేపాలీ గ్యాంగ్ కథ ఇట్లా ఉంది. కొద్ది జాగ్రత్త ఉండాలి. తస్మాత్ జాగ్రత్త లేకపోతే వీళ్ళని కట్టేసిపోయినరేమో ఈ కల్నల్ గిరిని చంపి కూడా పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వార్తలు కూడా గతంలో వచ్చినాయి. చాలా జాగ్రత్త ఉండాలి.